చెప్తానండి. చాలామంది మనం మతోన్మాదులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, లేదా మత ఛాందస్యవాదులు, మత తీవ్రవాదులు, లేదా హిందుత్వవాదులు అనేవాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతూ, యేసు ప్రభువు మతి స్థిమితము లేనివాడు, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు, ఏదంటే అది చేస్తూ ఉంటాడు అని ఎకసెక్కాలాడుతూ ఉంటారు. ఎకసెక్కాలాడుతున్నారు. దాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, అంజూరపు చెట్టుని దాన్ని కాల్చేయటము, అంటే అది పూత రాలేదని, అందులో కాయలు లేవు అని దాన్ని శపించటం. కాల్చేయడం అనే మాట కాదు కానీ శపించటం. అలాగే పందులన్నీ కూడా ఆ నీళ్లలోకి వెళ్ళేటట్టు చేశాడు అని, అంటే దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, నేపథ్యపు ఇన్సిడెంట్స్ని, సంఘటనలను వాళ్ళు ఉచ్చరించకుండా, దాని గురించి మాట్లాడకుండా, ఈ ఇన్సిడెంట్స్ని వాళ్ళకి ఎంత అవసరమో అంత మాత్రం కట్ చేసి తీసుకొని, అలాగే ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని, చిల్లర వ్యాపారాలు చేసేవాళ్ళని కొరడా తీసుకొని తరిమేశాడని, అందువల్ల ఆయనకి మతి స్థిమితం లేదని. దీనికి ఇంకోటి కూడా చేరుస్తారు. ఆయన శిష్యులకి ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తినండి తాగండి అని రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు అని, వీటిని అంతా ఉదాహరిస్తూ ఆయనకి మతి స్థిమితం లేదు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అని చెప్తున్నారన్నమాట. దీని మీద మనం ఆల్రెడీ అంజూరపు చెట్టుని ఎందుకు శపించడం జరిగింది, పందులు ఎందుకు ఆ నీళ్ళలోకి వెళ్ళాయి, అలాగే టెంపుల్ క్లీన్సింగ్ అంటే దేవాలయాన్ని ఎందుకు ప్రభు పనిగట్టుకొని అక్కడ ప్రక్షాళన అనేది జరిగించాడు, అలాగే లాస్ట్ సప్పర్ నాడు ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తీసుకోండి అని చెప్పిన దానికి మేము ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. బైబిల్లో నుంచి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఇస్తూ మనం వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ వీడియోని నేను చేయదలుచుకున్నాను. ఇదేంటంటే, ఈ కౌంటర్ అన్నది, దీనికి వీళ్ళు మాట్లాడినటువంటి ఈ మాటలకు కౌంటర్ అన్నది నేను భగవద్గీత నుంచి ఇస్తున్నాను. భగవద్గీత ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఏమంటారంటే, బైబిల్కి తల లేదు, తోక లేదు, ఒక 40 మంది తాగుబోతులు దాన్ని ఏదో 40 ఏళ్ళకేళ్ళు కూర్చొని రాసేసారంట. అది ఏంది, 1000 పేజీలు లేని పుస్తకాలు ఇంతమంది అన్నేళ్ళు ఎందుకు రాశారు అని అన్నారు. అది దేవుడికి ప్రవక్తలకి కల సంబంధము చేత ప్రవక్తలకి దేవుడు దర్శనాలు ఇచ్చి వారు ప్రవచనాత్మకంగా రాసిన పుస్తకాలు అవి అని, అది కూడా మనం చెప్పున్నాం, చాలా మాటలు చెప్పున్నాము. ఈ పుస్తకాలను రాసిన వాళ్ళు భగవంతునితో కలిగిన, సర్వసృష్టికర్తతో కలిగినటువంటి సంబంధము వలన ఆయన స్వరమును దర్శించి ఆయన మాటలను విని ఆ ప్రవచనాలతోనే ప్రవచనాత్మకంగా రాయబడిన పుస్తకంగా, పవిత్ర గ్రంథంగా బైబిల్ గురించి మనం చెప్పడం ఆల్రెడీ జరిగింది. ఇక్కడ భగవద్గీత అనే పుస్తకాన్ని తీసుకుంటే దీనికి కూడా తలా తోక లేదు. భగవద్గీతను ఎవరికైనా ఇచ్చి చదివి ఇది ఈ బుక్ గురించి చెప్పు అంటే వాడికి ఏం అర్థం అవుతుంది అసలు.
ఎవరో ఒక ఆయన ఇంకొక ఆయనకి ఏదో చెప్తున్నాడు అని మాత్రమే చెప్పగలరు. ఈ భగవద్గీత అర్థం కావాలి అంటే మళ్ళీ మహాభారతం గురించి తెలుసుకోవాలి. మహాభారతం అర్థం కావాలి అంటే మళ్ళీ పురాణాలు చదువుకోవాలి. పురాణాలు అర్థం కావాలి అంటే మళ్ళీ మహాభారతం చదవాలి. ఇదన్నమాట సర్కిల్. ఈ గొడవ లేకుండా ఆ బైబిల్ అక్కడ కనిపించేటప్పటికి వీళ్ళకి కళ్ళు నెత్తికొచ్చి ఏం అర్థం కావటల్లా పాపం. సరే, ఈ భగవద్గీతలో నుంచి పిచ్చి ఎవరికి పట్టింది, ఎవరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఎవరు చేస్తున్నారు, పిచ్చి అంటే ఎలా ఉంటుంది, దాని విశ్వరూపం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా కౌంటర్ వీడియో చేద్దాం. ఇది ఏంటంటే దీని కొరకు నేను ఎక్కడ తీసుకున్నానంటే భగవద్గీతలో 10వ అధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగం. దీని పేరేంటి? విభూతి యోగం. విభూతి యోగము అంటే విభూతి అంటే ఏంటంటే మనం ఇట్లా గుళ్ళకు వెళితే, మనం అంటే హిందువులు గుళ్ళకు పోతే విభూతి ఇస్తారన్నమాట. పసుపు కుంకం కాకుండా తెల్లగా ఉన్నాక దాన్ని భస్మము బూడిద అంటారు. ఆ విభూతిని తెల్లగా ఉంటుంది. అది ఎక్కువగా శివక్షేత్రాలలో శివాలయాలలో ఇస్తారన్నమాట. అది కాదు ఈ విభూతి. ఇక్కడ చెప్పిన విభూతి, వాడిన విభూతి పదానికి అర్థం ఏంటంటే విశేష శక్తులు లేదా ఆధ్యాత్మిక శక్తులు లేదా గొప్ప సంపదలు అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. ఇవి ఎవరి విశేష శక్తుల గురించి ఈ యోగం చెప్తోంది, ఎవరి ఆధ్యాత్మిక శక్తులను గురించి ఈ యోగం చెప్తోంది, ఎవరి గొప్ప సంపదలను గురించి ఈ యోగం చెప్తోందంటే కృష్ణుడి యొక్క యోగాల గురించి ఇది మాట్లాడుతోంది అన్నమాట ఈ అధ్యాయం. సరే, ఇందులో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి అన్నీ నేనే, అంతట నేనే, నేను లేనిది ఏది లేదు, నేను కానిది ఏది కాదు అంటూ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. నేను మొత్తం అయితే చదవలేను, మొత్తం అయితే చెప్పలేను, చెప్పే ఓపిక నాకుంది, కానీ వీడియో కూడా మీరు చూడాలి కదా. కాబట్టి దీన్ని వీలైనంత మట్టుకు షార్ట్ చేసి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇందులో 22వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు అర్జునుడితో, వేదాలలో నేను సామవేదాన్ని, 30 కోటి దేవతలలో నేను ఇంద్రుణ్ణి, ఏకాదశేంద్రియాలలో సంకల్ప వికలాత్మకమైన మనస్సుని, ప్రాణుల శరీరమునందు ఉండే జ్ఞానశక్తిని కూడా నేనే అని చెప్తున్నాడు. ఏమంట? సామవేదం ఈయనే, ఋగ్వేదం కాదు. కానీ ఋగ్వేదంలో ఉండే మంత్రాలే సామవేదంలో ఉన్నాయి. సామవేదంలో ఉండే మంత్రాలు మొత్తం ఋగ్వేదంలో మంత్రాలే. సామవేదంలో కేవలం ఒక 75 మాత్రమే ఋగ్వేదంలో అంటే ఫైండ్ అవుట్ చేయని, అంటే ఋగ్వేదానికి సంబంధించని, సామవేదానికి మాత్రమే సంబంధించిన మంత్రాలు ఎన్ని అంటే 75 మాత్రమే. మిగిలినవన్నీ కూడా ఋగ్వేద మంత్రాలు. ఈయన ఋగ్వేదం కాదు, సామవేదం. ఈ సామవేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఋగ్వేదంలో నుంచి వచ్చింది. ఈ తికమక ఏమిటో మనకు తెలియదు. అలాగే 3 కోటి దేవతలలో నేను ఇంద్రుణ్ణి. ఈ ఇంద్రుడి కథ మనందరికీ బాగా తెలుసు. ఇప్పటికే చాలామంది చాలా కథలు వినుంటారు ఈ పుణ్యమూర్తిని గురించి. ఋగ్వేదంలో ఇంద్రుని గురించి మనం చూస్తే, ఋగ్వేదంలో ఇంద్రుడు ప్రధాన దేవత. ఈ ఇంద్రుణ్ణి ఆ ఋషులందరూ ఎలా వాడుకుంటారంటే ఒక డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు చూడండి, పెయిడ్ కిల్లర్ లాగా వాడుకుంటారనమాట. పోయి ఆ అసురుణ్ణి చంపేయి, వీడిని చంపేయి, వాడి పురాలన్నీ నాశనం చేసే, పురములు అంటే ఊర్లు, వాడి నగరములన్నీ నాశనం చేయి, ధ్వంసం చేయి, వాడి పశువులన్నీ తోలుకొచ్చి మాకు ఇచ్చేసేయి, వాడి సంపదంతా కొల్లగొట్టుకొచ్చి మాకు ఇచ్చేయి, ఇదిగో నీకు ఇక్కడ సోమరసం
చాలా బిందెలు బిందెలుగా పెట్టినాం, ఇదంతా నువ్వు తాగేయి, ఇలా పెయిడ్ కిల్లర్ లాగా పనిచేయించుకుంటారనమాట. అటువంటి క్యారెక్టర్ ఉన్నవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని నేనే అని చెప్తున్నాడు ఈ పుణ్యశీలి మహావిష్ణువు, లేదు కృష్ణుడు అనుకోండి. ఇంకా ఇంద్రుడి గురించి చెప్పాలంటే మనకు దిమ్మ తిరుగుతుంది. గౌతమ మహర్షి భార్య అహల్యాదేవిని గౌతమ మహర్షి లేచి వీడే కోళ్ళ కూస్తాడు. ఆ గౌతమ మహర్షి లేచి స్నానపానములు చేసి పూజకి రెడీ అయి రావడానికి నదికి వెళ్తాడు. అప్పుడు వీడేం చేస్తాడంటే అహల్య దగ్గర వెళ్ళి గౌతమ మహర్షి వేషంలో వెళ్ళి అహల్యని మానభంగం చేస్తాడనమాట. ఆమె యొక్క శీలమును పాడు చేస్తాడు. ఇంతలోపల తిరిగి వచ్చిన గౌతమ మహర్షి ఇదంతా చూసి వీడిని శరీరం అంతా కూడా, నీ శరీరం అంతా డాష్లు అయిపోగాక, నీ పురుషత్వం నశించుగాక అని చెప్పి శపిస్తాడు. అలాగే అహల్యని ఒక బండరాయిగా పడుండు అని చెప్తాడు. అదే మనం రామాయణంలో రాముడు నడుస్తూ వస్తే ఆ రాయికి కాలు తగలంగానే ఒక రాయి స్త్రీగా మారిపోయింది అని సినిమాలో కూడా చూపిస్తారు చూడండి. ఈ కథకు సంబంధించిందే అన్నమాట అది. అలాగే ఈ ఇంద్రుడిది ఇంకా కొన్ని కథలు చెప్తాను. ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఎవరు ఎక్కడ తపస్సులు చేస్తున్నా, ఇది దేవి భాగవతంలో ఉంది, ఇది నా ఓన్ కాదండి, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ కూడా పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి మాటలే, నా ఓన్గా నేను ఎట్లా మాట్లాడతాను. ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు, తపస్సు చేసే వాళ్ళ తపస్సులన్నీ నాశనం చేయటానికి దేవ అప్సరసలు లేదా వాళ్ళని ఇంకా వేరే పదాలు కూడా ఉపయోగిస్తారు, నేను ఉపయోగించకూడదు, అటువంటి స్త్రీలను అంతా వాళ్ళ దగ్గరికి పంపిస్తాడనమాట. వీడొక డాష్ అనుకోండి, వీడొక డాష్. తర్వాత ఇంకా ఈ ఇంద్రుడి గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ కృష్ణుడికి డైరెక్ట్గా ఇంద్రుడితో ఉన్నటువంటి 2 ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఇంద్రుడికి చేయాల్సిన పూజ చేయకుండా, యాదవులు చేయకుండా కృష్ణుడు అడ్డుకొని ఆ గిరికి గోవర్ధన గిరికి పూజ చేపిస్తాడు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి వర్షాలు కురిపిస్తే ఆ వర్షాల నుంచి కాపాడుకోవడానికి గోవర్ధన గిరిని పైకెత్తాడు, ఆ యాదవులంతా దాని కిందికి వెళ్ళారు అంటారు చూసారా. ఆ ఇన్సిడెంట్లో ఈ ఇంద్రుడితో కృష్ణుడికి డైరెక్ట్ విరోధం అనేది ఏర్పడుతుంది. అట్లాగే మనం ఇంకా భారతాన్ని చదివినప్పుడు కృష్ణుడు ఇంద్రుడి యొక్క స్వర్గ అదే అమరావతికి వెళ్ళి, దాని అమరావతి అంటారు, అక్కడికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని దొంగిలించి తీసుకొని వస్తూ ఉంటే ఇంద్రుడు యుద్ధానికి వస్తాడు. ఆ ఇంద్రుడితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని కిందికి తీసుకొస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి క్యారెక్టర్ ఆయనతోనే ఈ కృష్ణుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, నేనే ఇంద్రుడిని అంటున్నాడు. ఈ పిచ్చి ఎవరికి ఉందనేది మీరే ఆలోచించుకోండి. అలాగే 23వ శ్లోకంలో ఏకాదశ రుద్రులలో శంకరుణ్ణి, యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి, అష్టవసువులలో అగ్నిని, శిఖరాలు గల పర్వతాలలో మేరువుని అయి ఉన్నాను అన్నాడు. ఇట్స్ ఓకే. 24కి వెళదాం. శ్లోకం యొక్క అన్ని తాత్పర్యాలు చెప్తున్నాను. అర్జున, నేను పురోహితుల్లో దేవ పురోహితుడు అవుట వలన ముఖ్యుడైన బృహస్పతిని. ఇప్పుడు దేవతల గురువైన బృహస్పతి పోస్టుని లేదా బృహస్పతి నేనే అని చెప్పుకుంటున్నాడు అనమాట. సేనాపతుల్లో దేవ సేనానాయకుడైన కుమారుడను. అంటే కుమారస్వామి అంటే ఎవరంటే శివుడి యొక్క కుమారుడు అన్నమాట. జలాశయాల్లో సముద్రుణ్ణి, ఈ సముద్రుడి మీదే మళ్ళీ పోయి రామావతారంటే బాణం వేస్తాడు.
నేను వేసిన రాళ్ళంతా తేల్చు ఏం కథ అని. ఇక్కడ బృహస్పతి కథ చెప్పుకుందాం మనం. బృహస్పతి ఎలాంటి వాళ్ళంటే దేవతల గురువేను పేరుకి, కానీ చేసేవన్నీ కూడా డాష్ పనులు అన్నమాట. ఈయన తమ్ముడు భార్య మమత అనే స్త్రీ నిండు చూలాలుగా ఉన్నప్పుడు తమ్ముడు ఇంటిలోని సమయం చూసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడతాడు. ఆమె తోసేస్తుంది, ఏమేమో చేస్తుంది, కానీ వీడు ఆమెని ఆమె మీద అత్యాచారం చేస్తాడు వీడు. ఆమె పేరు మమత. అలాంటి వాడు వీడు. అలాగే వీడు తార అనేటువంటి ఒక ఆవిడ్ని, ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆ తార ఏం చేస్తుందంటే చంద్రుడిని చూసి ఇష్టపడుతుంది అనుకోండి. ఆ చంద్రుడితో వెళ్ళిపోతుంది. ఆ చంద్రుడు వచ్చి ఈ తారని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ బృహస్పతి వెళ్ళి నా భార్య నాకు పంపించు అంటాడు. వాడు పంపించాడు. అప్పుడు దేవతలకి శివుడు అందరూ కలిసి చంద్రుడిని సపోర్ట్ చేస్తారు. మిగిలిన దేవతలు బృహస్పతిని సపోర్ట్ చేస్తారు. దేవతలు చంద్రుడి వైపు బృహస్పతి వైపు చేరి కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకొని చివరికి తారని బృహస్పతికి ఇప్పిస్తారు. చంద్రుడికి తారకి ఒక కుమారుడు కూడా పుడతాడు. బుధుడు అనే కుమారుడు కూడా పుడతాడు అన్నమాట. ఇది ఈ బృహస్పతి కథ. ఇంకా చాలా ఉంటాయి మనం వెతికితే. ఇటువంటి బృహస్పతితో తాను పోల్చుకుంటున్నాడు కృష్ణుడు. తర్వాత 25వ శ్లోకంలో మహర్షులలో నేను భృగువుని, శబ్ద సమూహమున ఏకాక్షరము బ్రహ్మవాచకము అయిన ఓంకారమును, శ్రౌత స్మార్థాది యజ్ఞాలలో జపరూపమైన యజ్ఞాన్ని, స్థావర పదార్థాలలో హిమాలయాన్ని అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ భృగువు అని చెప్పినప్పుడు మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కృష్ణుడు విష్ణువుగా ఉన్నప్పుడు భృగువు యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి రాక్షసులను నాశనం చేయటానికి ఇంద్రుడు వాళ్ళందరూ ప్రయత్నించినప్పుడు భృగువు యొక్క భార్య వీళ్ళంతా అడ్డుకొని వీళ్ళందరూ నిద్రా వివసులేటట్టు శపిస్తుంది అన్నమాట. లేదు నిద్రా వివసుల్ని చేస్తుంది. అప్పుడు విష్ణు వెళ్ళి ఇంద్రుణ్ణి తనలోకి తీసుకొని నిద్రపోకుండా చేస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఈ భృగు మహర్షి భార్యని చంపేయమని విష్ణువుని ప్రోత్సహిస్తారన్నమాట. అప్పుడు విష్ణువు భృగు మహర్షి భార్యని చంపేస్తాడు. వెంటనే భృగు మహర్షి అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి, ఒక స్త్రీని నువ్వు చంపావు కదా, నువ్వేమి ధర్మపరుడివి అని విష్ణువుని పరిపరి విధాలుగా నిందించి, నువ్వు అనేక సార్లు మానవ గర్భంలోకి వెళ్ళి ఆ గర్భంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా నువ్వు పడు, మానవ జన్మలు ఎత్తు భూమి మీద అని చెప్పి శపిస్తాడు. అందుకని ఈయన పదే 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 భూమి మీదకి వచ్చేస్తుంటాడు అనమాట. అవతారాలు ఎత్తు వచ్చేస్తుంటాడు. అదంతా భృగు శాప ఫలితం అనమాట. ఆ భృగు మహర్షి ఇప్పుడు నేనే అంటున్నాడు. ఇదేమిటో అక్కడ భృగు భార్యని చంపాడు, ఇప్పుడు నేనే భృగు అంటున్నాడు. ఇంకొక భృగు మునితో ఈ భృగు మహర్షిది ఇంకొక కథ ఉంది. అదేంటంటే ఆయన వైకుంఠానికి వెళ్తాడు. ఈ విష్ణువు పట్టించుకోలేదు. విష్ణువు లక్ష్మీదేవి వాళ్ళు యథాలాపంగా వాళ్ళ కార్యాల్లో వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోలేదని కోపించి భృగు మహర్షి విష్ణువు యొక్క రొమ్మున గుండెల మీద తంతాడు అన్నమాట కాలుతో. ఆ భృగు మహర్షి ఇప్పుడు నేనే అంటున్నాడు. దీన్ని ఏమంటారు? పిచ్చి అంటారా, లేకపోతే ఇంకేమైనా అంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ చదవాల్సిన అవసరమూ లేదు, అంత ఓపికలు లేవు, పని పాట లేకుండా ఏమీ లేవు, బోలెడంత పని ఉంది. ఆల్రెడీ చాలా పుస్తకాలు నా దగ్గర నేను రాసినవి DTP అయిన ఉన్నాయి,
రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. చాలా పని ఒత్తిడిలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభువుని మరీ ఘోరంగా నిందిస్తూ ఉంటే సహించలేక వీడియో చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఆయుధాలలో వజ్రాయుధాన్ని అంట, మరి సుదర్శన చక్రం ఏమి? అదేమో ఈయనకి సుదర్శన చక్రం ఉంది చేతికి, అది కాదంటే ఈయన వజ్రాయుధం అంటే ఈయన మళ్ళా వేరే వాళ్ళకి తట్టేయటమే. అప్పుడు ఇంద్రుని అంటాడు, వజ్రాయుధం అంటాడు, భృగు మహర్షి అంటాడు, గోవుల్లో కామధేనం అంట, సంతానోత్పాదకుడైన మన్మధుడిని కూడా నేనే, మన్మధుడు కూడా ఈయనేనంట. సర్పాలలో సర్పాలలో గొప్పదైనటువంటి వాటికి అధిపతి అయినటువంటి వాసుకి సర్పం కూడా నేనే అంటున్నాడు. అది ఏమి వాసుకి సర్పం ఏనో నాకు తెలియదు. వాసుకి సర్పం అంటే దేవదానవులు, రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగర మదనం, పాల సముద్రాన్ని చిలుకుతారు. అందులో మందర పర్వతాన్ని వేసి వాసుకి సర్పాన్ని రజ్జువుగా కవపు తాడు వలె చుట్టి లాగుతారనమాట. ఆ వాసుకి సర్పం ఈయనేనంట. ఇంకా ఇలాంటివన్నీ చాలా చెప్పుకుంటాడు. ఇంకొక 2 చదివి వదిలేద్దాం. 36వ శ్లోకంలో, నేను వంచన పరులైన వారి జూదాన్ని, ప్రభావశాలుర తేజాన్ని, జయశీలుర విజయాన్ని, ఉద్యమ పరుల ఉద్యమాన్ని, సాత్వికుల సత్వగుణాన్ని, నేను వంచన పరుల జూదాన్ని అంట. ఇదేం పైత్యమో నాకు అర్థం కాలేదు. ఈ జూదము అంటే మీకు ఇప్పుడు వంచన పరుల జూదము, శకుని పాచికలు పెట్టి జూదమాడి పాండవులను అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపేస్తాడు. ఈ పాచికలాట వల్ల వంచన చేసిన జూదము వల్లనే ద్రౌపదీదేవిని పేరోలుగా అంటే నిండు సభకు లాగి ఆమె చీరలు లాగటం కూడా, అంటే ఆమెకి ఆమె చీరలన్నీ లాగి అవమానించడం జరుగుతుంది. అంటే శకుని ఆడిన జూదమాట శకునికి సంబంధం లేదు, కృష్ణుడిదే. ఈ కృష్ణుడే అక్కడ జూదమైపోయి అక్కడ పాండవుల్ని అడవులకు పారేయేటట్టు చేసి ద్రౌపదిని నిండు సభకి లాగిపిచ్చి జుట్టుపట్టి దుశ్శాసనం లాగేటట్టు చేసి ఆమెకి అక్కడ చీరలు ఇచ్చినట్టు డ్రామాలు వేసి అవన్నీ చేశాడు అని దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. ఇంకంతకంటే ఇది మరి ఎట్లా అర్థమవుతుంది? వంచన పరుల జూదం నేనే అంటే అప్పుడు శకుని ఆడిన జూదం ఈయనే అని కదా అర్థమా? అది కూడా మంచోళ్ళు ఆడిన జూదం కాదంట, వంచన పరులైన వారి జూదాన్ని. చలయతాం జూతం, జూతం చలయతామస్మి అంటాడు. మరి అస్మి అంటే అయి ఉన్నాను అని అర్థం. ఓకే, తర్వాత చివరిగా ఇంకొక శ్లోకాన్ని చదివి ఈ వీడియోని ముగించుకుందాము. 37వ శ్లోకంలో, యాదవులలో నేను శ్రీకృష్ణుని కాదని ఎవరన్నారు? ఈయన కృష్ణుడే కదా. పాండవులలో అర్జునుడిని, ఇది పెద్ద విచిత్రం. సర్వ పదార్థ జ్ఞానులైన వారిలో వేదవ్యాసుణ్ణి, సూక్ష్మార్థ వివేకం కలవారిలో శుక్రుణ్ణి. ఈ శుక్రుడు ఎవరో తెలుసా? భృగు మహర్షి కొడుకు. భృగు మహర్షి భార్యని లేపేశాడు, శుక్రుడు తల్లిని లేపేశాడు. ఇప్పుడు అక్కడేమో భృగు నేను అన్నాడు, ఇక్కడేమో నేను శుక్రుడిని అంటున్నాడు. అంటే శుక్రుడు ఈయనే, వీళ్ళ అమ్మ లేపేసుకుంటాడా? భృగు నేనే, ఆయన భార్యను లేపేసుకుంటాడా? దీని పైత్యమానాలో ఏమో కూడా తెలియదు. యాదవులలో నేను శ్రీకృష్ణుణ్ణి కాదని ఎవరు అనలేదు, పాండవులలో అర్జునుణ్ణి. ఈయన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ భగవద్గీతని, ఎదురుగా పాండవుల్లో ఉండే అర్జునుడే కూర్చొని వింటున్నాడు. ఆయనతో చెప్తున్నాడు, నేను శ్రీకృష్ణుణ్ణి, నేనే అర్జునుణ్ణి అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పిచ్చి ఎవరిది? పైత్యం ఎవరిది?
అన్నీ మర్చిపోయి మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నది ఎవరు? కాబట్టి దయచేసి నోటికొచ్చినట్టు మాట్లాడబాకండి, బాగోదు. ఎందుకంటే ఇప్పుడు అనవసరమైన మాటలన్నీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. మా యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ కూడా అవరోధాలు, ఆటంకాలయ్యి మా ప్రయాణం మరింత 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 నెమ్మదించిపోతుందే తప్ప ఏ లాభం లేదు. ఇవన్నీ మాట్లాడాలన్న ముచ్చట కూడా ఎవ్వరికీ లేదు. మీరు మాట్లాడితే, మీరు ఏది పడితే అది వాగితే, ఏ మాటలంటే ఆ మాటలు ప్రభువుని అంటే, దూషిస్తే, ప్రభు మీద అభియోగాలు చేస్తే, ప్రభువుని హీనపరిస్తే, అవమానిస్తే, తిరస్కారపు మాటలతో గుచ్చడానికి క్రైస్తవ్యాన్ని ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఇటువంటి జవాబులు చెప్పాల్సి వస్తుంది. ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నానండి.